మనకొచ్చే వెన్నపూస ఉంటుంది చూసారా, చిలికినప్పుడు ఆ వెన్నపూసను తీసుకుని తిన్నా వేడికి ఎక్కువ గురి చేయబడట్లేదు. ఈ వెన్నపూసని పొయ్యి మీద ఒక మూకుడు పెట్టి అందులో కాస్త మంచిగా మంట హైలో పెట్టి మరిగిస్తే ఎంత వేడికి గురి చేయబడుతుంది అనుకున్నారు? 250 డిగ్రీల వేడికి గురైన తర్వాతే నెయ్యి మరుగుతుందండి. అప్పుడే వెన్నపూసలో ఉన్న నీరంతా కూడా తగ్గిపోయి పూర్తిగా వెన్నపూసలో ఉన్న కొవ్వంతా నెయ్యిగా మిగులుతుంది. 250 డిగ్రీల వేడికి గురి చేసినప్పుడు ఆ నేతి యొక్క అణువులు ఏవైతే ఉంటాయో అందులో ఎలక్ట్రాన్స్ ఏమన్నా ఉంటాయి కదా, అవి దెబ్బతినిపోతాయి. ఎలక్ట్రాన్స్ కోల్పోయినప్పుడు అవి ఏం చేస్తాయి, ఫ్రీ రాడికల్స్ లాగా మారుతాయి అన్నమాట. ఈ ఫ్రీ రాడికల్ ఫార్మేషన్ 250 డిగ్రీల వేడికి గురి చేసి మరిగినప్పుడు కెమికల్ చేంజెస్ వల్ల వచ్చే మార్పులు అన్నమాట.